ఈ క్వశ్చన్ వయసులు ఏజెస్ అనే టాపిక్ నుంచి దీన్ని పెన్ను పేపర్ యూస్ చేయకుండా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇది ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్. ఇందులో వాళ్ళు ఏమడుతారంటే సమ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ సి, అంటే ఏ మరియు సి యొక్క ప్రస్తుత వయసు కావాలి. ఏ 3 పార్ట్స్, సి 5 పార్ట్స్, ఇద్దరు కలిపితే 8 పార్ట్స్, అంటే మన ఆన్సర్ 8 యొక్క గుణిజం 8 మల్టిపుల్ అవ్వాలి. 8 మల్టిపుల్ 72 8 మల్టిపుల్, కానీ 85 కానీ 78 కానీ ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ లేనే లేవు. నెక్స్ట్ మీరు చూస్తే కనుక యావరేజ్ ఆఫ్ ఏబీసీ ఈస్ 10 years లెస్ దాన్ ద ఏజ్ ఆఫ్ సి అని చెప్పారు. మీరు ఇక్కడ చూస్తే కనుక ఏబీసీ యావరేజ్ అంటే 3 4 5 యావరేజ్ ఎంత అంటే 4, అంటే ఏబీసీ యావరేజ్ 4, సి ఏజ్ ఎంత అంటే 5. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు చూస్తే కనుక పార్ట్స్ రూపంలో ఎన్ని పార్ట్స్ అంటే 1 పార్ట్ డిఫరెన్స్. ఇక్కడ మీరు చూస్తే కనుక ఏజ్ రూపంలో డిఫరెన్స్ ఎంత అంటే 10 year డిఫరెన్స్, అంటే ఒక పార్ట్ ఎంత అంటే 10 years. ఒక పార్ట్ 10 years అయితే క్వశ్చన్ అడిగింది ఏమిటంటే ఏసీ ఏజెస్ మొత్తం ఎంత అన్నారు. మరి 3 + 5 8 పార్ట్స్ కాబట్టి ఒక పార్ట్ 10 కాబట్టి 8 పార్ట్స్ 8 × 10 8 years ఆన్సర్ అవుతుంది. ఆటోమేటిక్గా 72 రాంగ్ ఆన్సర్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో క్వశ్చన్ అర్థమైతే మీరు ఆన్సర్ పెట్టవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇలాంటి ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమొస్తుందో మీరు చూసి వెంటనే కామెంట్ చేయండి.